తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధూల్పేట అంటే వినాయకుడు, వినాయకుడు అంటే ధూల్పేట అన్నట్టు మరి అయితే ఇక్కడ విగ్రహాల పంపిణీ కానీ విక్రయాలు కానీ బోల్డ్ అని కూడా జరుగుతూ ఉన్నాయి. విశ్వ సృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో సో ఇక్కడైతే మరి విగ్రహాలని కూడా కొనడానికి వినాయక చవితికి మరి చాలామంది కూడా యూత్ వచ్చారు. మరి వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు? మేము తంగడపల్లి చౌటుపల్లి మున్సిపాలిటీ, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఓకే, మొత్తానికి అయితే మీరు ఈ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నారా? అవునండి. ఓకే, ఒక 1 month ముందే మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు తీసుకెళ్ళడానికని నైట్ వచ్చాము మేము. ఓకే బ్రో, లాస్ట్ టైం ఇంతకు ఎన్ని ఫీట్ల విగ్రహము మన చౌటుపల్లిలో పెట్టినారు అండ్ ఇప్పుడు ఎంత ఫీట్ పెంచినారు? చౌటుపల్లి మున్సిపాలిటీలో తంగడపల్లిలో లాస్ట్ టైం మేము 18 feet పెట్టాము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కూడా 18 feet ఉంది. సేమ్ ఆల్మోస్ట్ అంతే హైట్ తోటి మేము మళ్ళీ తీసుకెళ్తున్నాం. మరి కాస్టింగ్ విషయం ఎట్లుంది? కాస్టింగ్ విషయంలో చాలా ఎక్కువ ఉంది అసలు. ఈ పోయినసారి టు కంపేర్ టు దిస్ టైం చాలా ఎక్కువ ఉంది. పోయినసారి 1 lakhలో తీసుకున్న విగ్రహం ఇప్పుడు ఒక 60-70,000 ఆల్మోస్ట్ పెంచేశారు. అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఆల్మోస్ట్ అవి కూడా పెంచేశారు అనమాట. అండ్ ఇక్కడ లేబర్ ఛార్జెస్, క్రేన్ ఛార్జెస్ అని అవన్నీ ఉన్నాయి. ఓకే, చాలా ఎక్కువ ఉంది ఈసారి. ఇంకా అది వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు, మన రీజన్స్ మనకున్నాయి. అట్లా. అంటే ఇంకొకటి ఏంటంటే, సో ఇంతకుముందు అయితే మన వినాయక చవితి వచ్చేటప్పటికి మన విగ్రహాలు ఎట్లుంటాయంటే కింద కూర్చొని సో ఆ టైప్లో ఉంటుంది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ మారుతుంది. ముంబై స్టైల్లో ఉన్న విగ్రహాలు బాగా ఇష్టపడుతున్నారని మనం వింటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు కూడా ఆ టైప్దే సెలెక్ట్ చేసుకున్నారుగా? ఆల్మోస్ట్ అవునండి. యాక్చువల్లీ మన హైదరాబాద్ స్టైల్ వచ్చేసి మనది లంబుగా మంచిగా బొజ్జ కనిపోయేలాగా ఆ స్టైల్లో ఎప్పుడు మేము తీసుకెళ్లేది. సో అందరూ మన ట్రెండ్ తగ్గట్టే మేము కూడా ఓకే ముంబై స్టైల్ అనగానే కొంచెం మేము కూడా అట్రాక్టివ్ అయిపోయి బెస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం మేము కూడా అలాగే తీసుకున్నాం. చింతామని చెప్పేసి లాల్బాగ్ చాలా ముంబైలో పెట్టేదాన్ని. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇది హైలైట్ అయింది. సో మేము దాన్ని హైలైట్ చేసుకుని తీసుకున్నాం అనమాట మేమంతా కలిసి. ఓకే, ఇంతకు మన వినాయక చవితి సెలబ్రేషన్స్ మన తంగడిపల్లిలో ఎలా జరుగుతాయి, ఎట్లుంటుంది? తంగడపల్లిలో చాలా బాగా జరుగుతాయి. విలేజ్లో అంటే చాలా ఒక 2-3 ఎక్కువ పెద్ద వినాయకులు పెడతాం. అందులో మా తంగడపల్లి స్వామి వివేకానంద యూత్ మాది. మా అసోసియేషన్ వచ్చేసి ఒక 10-15 years నుంచి రన్ అవుతా ఉంది. అందులో భాగంగా మేము ఎప్పుడు బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం. సో ఈసారి కూడా మేము తగ్గేదిలే, అంతా సెలబ్రేషన్స్లో చాలా గ్రాండ్గా చేయాలనే మేము ప్లాన్ తోటి ఉన్నాం. మొత్తానికి శ్రీకాంత్ ఒక విషయం చెప్పు ఏంటంటే, సో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళే అంటే వ్యయ ప్రయాసాలన్నీ చాలా ఉంటాయి, కానీ అక్కడ అటు సైడ్ దొరకలేదా ఏంటి? ఇక్కడికే ధూల్పేటకి రావాల్సిన రీజన్ ఏంటి? ఇది యాక్చువల్లీ మాకు నాగోలు అండ్ ఇంకా అంబర్పేట్ సైడ్ ఉంటాయి. బట్ అక్కడ ఫినిషింగ్ కానీ ఆ వర్క్లో ఉండే స్టైల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక 10-12 years నుంచి మేము తీసుకెళ్తున్నాం ఇక్కడ ధూల్పేట నుంచి. మాకు ఫినిషింగ్ కానీ ఇక్కడ మేము మనీ పెట్టినా సరే క్వాలిటీ మాకు వస్తుంది. సో అది విలేజ్లో హైలైట్ అవుతుంది అనమాట. మాకు మంచి నేమ్ వస్తుంది. ప్రసాద్ తీసుకున్నప్పుడల్లా అక్కడ విలేజ్లో అంతా బాగు ఇంత మంచి వినాయకుని ఎక్కడి నుంచి ఇస్తున్నారని చెప్పేసి. అండ్ అందులో వెరైటీస్ తీసుకెళ్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు. అక్కడ ట్రెండ్ టచ్ చేయడం వల్ల అలా చాలా బాగా అనిపిస్తుంది, మాకు మంచిగా అనిపిస్తుంది చేసే. మేము కూడా ఒక 12 days 11 days మేము చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది మాకు కూడా. ఓకే, సో బ్రో మరి చెప్పండి ఏంటంటే, సో మన యూత్ సో ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ 9 రోజులు? మేము 16 years నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి ఊర్లో. ఈ 9 days మాత్రం మా యూత్ మొత్తం చాలా నిష్ఠతో ఉండి చాలా మంచి పూజలు మాత్రం డైలీ అవుతాయి మా దగ్గర. యూత్ కూడా బాగా సహకరిస్తారు. మా ఊర్లో విలేజ్లో పెద్ద మనుషులు కూడా మనకు బాగా సహకరించడం జరుగుతుంది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం మేము నవరాత్రులు. సూపర్ బ్రో, మరి చెప్పు ఏంటంటే, సో వినాయకుడు ఉన్నాడు అంటే ప్రెసెంట్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే డీజే మాత్రం కంపల్సరీ ఉండాలి. టిల్లు లేకపోయినా డీజే మాత్రం ఉండాలి కదా. మరి ఆ సెలబ్రేషన్స్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఏంది? మేము ప్రతి ఇయర్ లాస్ట్కి మేము కమిటీ అంతా నిలుచుకొని డీజే ప్రతి ఇయర్ పెట్టడం జరుగుతుంది. కానీ కొన్ని లాస్ట్ 2-3 years నుంచి డీజే పర్మిషన్ క్యాన్సిల్ చేసేసారు విలేజ్లల్లో. కొంచెం మేము డీజే పర్మిషన్ అడిగి కొంచెం 2-3 years నుంచి పెట్టడం జరుగుతుంది. మరి బ్యాండ్ పెట్టడం జరుగుతుంది. అలా మేము రంగరంగ వైభవంగా నిమజ్జనం చేయడం జరుగుతుంది విలేజ్లో. ఓకే, అండ్ ఇంకా ఊర్లో మనది ఆల్మోస్ట్ టాప్లో ఉంటుంది వినాయకుడు. అండ్ ఈ సెలబ్రేట్ మోర్. అర్థమవుతుంది. ఇంతకు ప్రొఫెషన్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు? ప్రొఫెషన్ వైజ్ వి ఆర్ స్టూడెంట్సేనా? ఆల్ నాట్ స్టూడెంట్స్, ఐఎమ్ స్టూడెంట్. కొంచెం నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఫిల్మ్ మేకింగ్లో డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. సూపర్. అట్లా ఇక్కడ ప్రస్తుతం ఈ ఇయర్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఓకే,
నైస్. మొత్తం మీద అయితే సో జై బోలో గణేష్ మహారాజ్ జై అంటూ మనం అయితే సెలబ్రేట్ చేసేసుకుందాం. ఓకే యా. జై బోలో గణేష్ మహారాజ్ కి व्याधायक नमो नमो विघ्न विधारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमल चरित्र नमो नमो गौरी प्रिय सुत नमो नमो गंगानंदन नमो नमो गंधर्वाद्भुत गान विनोद गणपति देवा नमो नमो. ట్రెండ్ను ఫాలో అవడం కేవలం బట్టల్లోనే కాదు, ఇక్కడైతే వినాయక చవితి సెలబ్రేషన్స్లోను వినాయకుల విగ్రహాల్లోనూ ట్రెండ్ అనేది కూడా సృష్టిస్తున్నారు. అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే ముంబై టైప్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను మన మండపంలో పెట్టామంటే ప్రజలందరూ కూడా సో హ్యాపీగా చూసి మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను ఎక్కువగా పెడుతూ ఉన్నారు. ధూల్పేట్లో అయితే ప్రజెంట్ సో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలకు మాత్రం ట్రెండ్ బాగా పెరిగిపోయింది, డిమాండ్ కూడా పెరిగిపోయింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.